ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక సైతం, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం, కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్ల నియామకం, పరిశీలనలో పలువురు పేర్లు, సీఎం అమెరికా టూర్ ముగియగానే ప్రకటించేటువంటి ఛాన్స్, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ కసరత్తు, ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ స్థానాలకు, వచ్చే ఏడాది మార్చి 29న పదవీ కాలం కంప్లీట్, సెప్టెంబర్ 30 నుంచి ఓటర్ల పేర్ల నమోదుకు ఛాన్స్, డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా విడుదల. ఈసారైనా చదువుకున్నోళ్ళు జర రిజిస్టర్లు చేసుకోండి ఎమ్మెల్సీ ఎన్నికలకు. చదువుకున్నోళ్ళు గ్రాడ్యుయేట్ ఎన్నిక ఒకటి ఉన్నది, దీంట్లో ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ స్థానాలు. టీచర్లు గ్రాడ్యుయేట్లు అందరూ జర ఇప్పటికన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి మీరు ఓటు వేయడానికి సాధ్యపడుతుందా లేదా చూసుకొని రిజిస్టర్ చేసుకోండి. ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ ఉంటుంది అని గాంధీ భవన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో పాటు పీసీసీ చీఫ్ ఎంపిక, నామినేట్ పోస్టులను సైతం భర్తీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈసారి కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్లను నియమించనున్నారు. పేర్లు సైతం ఇప్పటికే ఫైనల్ అయినట్టు సమాచారం. సీఎం అమెరికా టూర్ నుంచి వచ్చిన తర్వాత అంటే చూస్తూ ఉన్నాం కదా. సో ఏమైనా పేర్లు వీళ్ళన్న కనీసం రిలీజ్ చేసిర్రా అనేటువంటి మాట ఒకసారి చూద్దాం. బలరాం నాయక్ ఆర్ మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడి రేస్లో ఇద్దరి పేర్లు. టీపీసీసీ అధ్యక్ష ఎంపిక సైతం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తున్నది. ఫైనల్ స్టేజ్లో ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, బీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఉన్నాయని హైకమాండ్ తుది నిర్ణయం అని టీపీసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ ఇద్దరు ఢిల్లీలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్టీ లంబాడాకు పీసీసీ పదవి ఇవ్వలేదని, ఈసారి ఆ అవకాశం తాను కల్పించాలని బలరాం నాయక్ కోరుతున్నారు. ఇక తాను 35 ఏళ్లుగా పార్టీలో విధేయుడిగా వివిధ హోదాల్లో పనిచేశానని, తనకే పీసీసీ పదవి ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన ప్యారిస్ వెళ్లే కంటే ముందు 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినట్టుగా తెలిసింది. మరోవైపు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ సైతం పీసీసీ పదవి కోసం అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. అయితే పీసీసీ అధ్యక్షుడితో పాటు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉన్నది. మరి ఏ ఎవరికి వరిస్తాయో అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. ఆ ముగ్గురి పేర్లు దాదాపు ఫైనల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అందుబాటులోకి తీసుకురానున్న రైతు విద్యా కమిషన్లకు చైర్మన్లను నియమించనున్నారు. రైతు కమిషన్కు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోదండరెడ్డి, విద్యా కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టుగా సమాచారం. ఒక్కో కమిషన్కు 4 మెంబర్ల చొప్పున ఈ రెండింటి కోసం 8 మందికి సభ్యుల హోదా ఇవ్వనున్నారు. దీంతో పాటు వచ్చే నెలలో ఖాళీ కానున్న బీసీ కమిషన్ను భర్తీ చేయనున్నారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జి నిరంజన్ రెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ కమిషన్లోనూ కొత్త మెంబర్లు రానున్నారు. అంతేగాక సమాచార హక్కు, హ్యూమన్ రైట్స్ కమిషన్లను కూడా ఈ నెలలోనే భర్తీ చేయాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది. సీఎం ఢిల్లీ టూర్ ముగియగానే నామినేటెడ్ పదవులకు ఆర్డర్లు వచ్చే ఛాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే పేర్లు ఫిల్టర్. ఇక్కడ మంత్రుల పేర్లు ఏమన్నా ఎక్కడి నుంచన్నా వచ్చిందో చూద్దాం. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కొత్త ప్రెసిడెంట్, వివిధ కమిషన్లు, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ కొన్ని పేర్లను ఫిల్టర్ చేసినట్టు సమాచారం. ఆయా లీడర్ల గురించి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి టీం అన్ని జిల్లాల్లోనూ గ్రౌండ్ లెవెల్ నేతలకు ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా సమాచారం. సీఎం కూడా అన్ని పేర్లను గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఏఐసీసీ అనుమతి కోసం ప్రపోజల్స్ ఢిల్లీకి పంపినట్టుగా తెలిసింది. సీఎం రాగానే మరోసారి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత వరుసగా పదవుల ప్రకటన ఉంటుందని ఓ కీలక నేత వివరించారు. ఇక కార్పొరేషన్ పదవులు దక్కించుకునేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో పాటు ఏఐసీసీ హామీ ఇచ్చిన లీడర్లు పోటీ పడుతున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న 6 బెర్తుల కోసం సుమారు 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గట్టిగానే ట్రై చేస్తున్నారు. బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామి, గడ్డం లక్ష్మణ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, వెలమ నుంచి ప్రేమ్ సాగర్ రావు, లంబాడా సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు మైనారిటీ కోటాలో తనకి ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సైతం తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కండువా కప్పుకున్న దానం నాగేందర్ హైకమాండ్ కోరుతున్నారు. అయితే ఏఐసీసీ ఎవరికి ప్రమోషన్ కల్పిస్తుందనేది త్వరలోనే తేలనున్నది. అయితే దీంట్లో దానం నాగేందర్ విషయం మాత్రం కాస్త కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నది. ఆయన మీద అనర్హత వేటు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చాలా పెద్ద ఎత్తున అనర్హత వేటు పడేందుకు ఆస్కారం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే కనుక కంటిన్యూ అయితే ఇక్కడ 2 అంశాలు కూడా గమనించుకోవాలి. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అయితే ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి చాలామంది తిరిగి మళ్ళీ
బీజేపీలో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉన్నది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా బీజేపీలో విలీనం అయితే చూద్దాం. దీంట్లో నాకు తెలిసి కొంతవరకు అయితే చూస్తే బలరాం నాయక్ పేరుకే పెద్ద ఎత్తున ఛాన్స్ చూపేందుకు అవకాశం అయితే ఉన్నది. ఆయన లంబాడా కాబట్టి మహేష్ గౌడ్ని కూడా తీసి పాడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే బీసీ బిడ్డ కాబట్టి ఆయన బీసీలు అని చెప్పేసి ఏదైతే కోరుతా ఉన్నారో దాని ఉద్దేశాన ఇక్కడ ఈ ముగ్గురు దాదాపు విద్యా కమిషన్ చైర్మన్గా ఐఏఎస్ ఆకునూరి మురళిని కనుక అనౌన్స్ చేస్తే మరి గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా సైలెంట్గా ఉన్నటువంటి మురళి ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఇగో ఈ పదవి కోసమే సపోర్ట్ చేయలేదు. ఎప్పుడు నిన్నటిదాకా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తే ఆకునూరి మురళి సపోర్ట్ చేయలేదు అన్నారు కదా, ఇప్పుడు ఆయన ఒక కమిషన్కి చైర్మన్గా చేస్తారు కాబట్టి ఆయన సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత రైతు కమిషన్కి కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోదండరెడ్డిని చూడాలి ఏం జరుగుద్ది అనేటువంటిది. ఇక ఈడున్నటువంటి వాళ్ళలో బీర్ల ఐలయ్య, తర్వాత వాకిటి శ్రీహరి, వివేక్ వెంకట స్వామి, గడ్డం లక్ష్మణ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, ఇక మల్రెడ్డి రంగారెడ్డి, వెలమల్ నుంచి ప్రేమ్ సాగర్, లంబాడ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్. అన్ని పేర్లు దీంట్లో నాకు తెలిసి ఇంకా ఎక్స్టెన్షన్లో ఒక 4 నుంచి 6 మ్యాక్సిమం అనుకుంటారు. 4 నుంచి 5 మాత్రమే ఇంకొక మంత్రివర్గ ఎక్స్టెన్షన్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. వీళ్ళతో పాటు ఇంకా వినిపించని పేర్లు కొన్ని ఉన్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్లో ఇంకో తమ్మునికో అన్నకో తమ్మునికే అనుకుంటా ఇంకా మంత్రి పదవి ఇయ్యలే, ఆయన కూడా ఉన్నాడు దీంట్లో పోటీలా. సో ఎట్లా కాంగ్రెస్ అకామిడేట్ చేస్తుంది అనేటువంటిది చూడాలి. ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక సైతం, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం, కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్ల నియామకం, పరిశీలనలో పలువురు పేర్లు, సీఎం అమెరికా టూర్ ముగియాన ప్రకటించేటువంటి ఛాన్స్, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ కసరత్తు, ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ స్థానాలకు, వచ్చే ఏడాది మార్చి 29న పదవీ కాలం కంప్లీట్, సెప్టెంబర్ 30 నుంచి ఓటర్ల పేర్ల నమోదుకు ఛాన్స్, డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా విడుదల. ఈసారైనా చదువుకున్నోళ్ళు జర రిజిస్టర్లు చేసుకోండి ఎమ్మెల్సీ ఎన్నికలకు. చదువుకున్నోళ్ళు గ్రాడ్యుయేట్ ఎన్నిక ఒకటి ఉన్నది, దీంట్లో ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ స్థానాలు. టీచర్లు గ్రాడ్యుయేట్లు అందరూ జర ఇప్పటికన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి మీరు ఓటు వేయడానికి సాధ్యపడుతుందా లేదా చూసుకొని రిజిస్టర్ చేసుకోండి. ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ ఉంటుంది అని గాంధీ భవన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో పాటు పీసీసీ చీఫ్ ఎంపిక, నామినేట్ పోస్టులను సైతం భర్తీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈసారి కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్లను నియమించనున్నారు. పేర్లు సైతం ఇప్పటికే ఫైనల్ అయినట్టు సమాచారం. సీఎం అమెరికా టూర్ నుంచి వచ్చిన తర్వాత అంటే చూస్తూ ఉన్నాం కదా. సో ఏమైనా పేర్లు వీళ్ళన్న కనీసం రిలీజ్ చేసిర్రా అనేటువంటి మాట ఒకసారి చూద్దాం. బలరాం నాయక్ ఆర్ మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడి రేస్లో ఇద్దరి పేర్లు. టీపీసీసీ అధ్యక్ష ఎంపిక సైతం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తున్నది. ఫైనల్ స్టేజ్లో ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, బీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఉన్నాయని హైకమాండ్ తుది నిర్ణయం అని టీపీసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ ఇద్దరు ఢిల్లీలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్టీ లంబాడకు